హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన సమయం మన దేవుని మాటలు ధ్యానించడానికి ఉదయకాలంలో మీదకు వస్తున్నాను. 7 గంటలు అయిపోయిందండి. అనుదిన ధ్యానం ప్రతిరోజు 7 గంటలకి తెలుగులో, తమిళ్లో, బెంగాలీలో, హిందీలో, మలయాళంలో, ఇలా ఎన్నో లాంగ్వేజ్లో యూట్యూబ్ ద్వారా అలాగే టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా మీకు అందించడానికి ప్రయాసపడుతున్నాం. మీకు ఇతర భాషలు మాట్లాడే ఫ్రెండ్స్ ఉంటే వారికి దేవుని వాక్యాన్ని ఈ రీతిగా సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి. మీరు ఆధ్యాత్మికంగా బలపడండి. అనేకులు ఆయన వాక్యం ద్వారా బలపడినట్లుగా ప్రార్థనాపూర్వకంగా మీరు ఈ ప్రోగ్రామ్స్ ఇతరులకు షేర్ చేయండి. మీ ప్రోత్సాహాన్ని మాకు తెలియచేయండి. ఓ చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వందనములయ్యా. ఈరోజు నాయన మా జీవితాల్లో ఎలా ఉన్నామన్నది నీకు తెలుసు కదా. ఆయా సమయాల్లో మేము కృంగిన సమయాలలో నీవు ఉన్నావన్న ధైర్యం, లేపగలిగిన, బలపరచగలిగిన గొప్ప దేవుడిగా ఉన్నావన్న విశ్వాసం మాకుంది. నీ సన్నిధికి వస్తున్నాం. మమ్మల్ని ఆదరించమని క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమెన్ అన్నారండి. ఆమెన్ అంటూ నేర్చుకోనండి. ఆమెన్ అంటే అవునుగాక, జరుగునుగాక. మరి ఒక ప్రార్థన చేసిన తర్వాత మనందరం ఆమెన్ అన్నామంటే అందరూ ప్రార్థన చేసినట్లు, అంతమందిని ఆయనకి మొరపెట్టినట్లు దేవుడు మన ప్రార్థనలను అంగీకరిస్తాడు. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం చదువుతున్నాను, వినండి. నా సేవకుడవును షల్తీయుల కుమారుడునైన జెరుబ్బాబేలు, నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. పాత నిబంధనలో దైవజనులు, భక్తులు, ప్రవక్తలు ప్రవచించినప్పుడు ద వర్డ్ ఆఫ్ ద యెహోవా ఇలాగు సెలవిచ్చున్నారు. యెహోవా యుద్ధ నుండి బయలుదేరిన మాట, ఆయన వాక్కు అనే మాటలు తప్పకుండా వాడేవారండి. అఫ్ కోర్స్ ఇవాళ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్. డాక్టర్ బిల్లీ గ్రహాం ఆయన వర్తమానాల్లో ఎన్నోసార్లు ద బైబుల్ సేస్, ద బైబుల్ సేస్, ద బైబుల్ సేస్ అంటుంటాడు. ఈ రోజుల్లో కదవది భాష నేను చెప్తున్నా అంటుంటామండి. సడన్గా వచ్చేస్తుంటుంది. నేను చెప్తే ఎవడేంటాడండి? దేవుని వాక్యం చెప్పేది చెబితే అది వినేవారు ఉంటారు, విశ్వసించేవారు ఉంటారు, దేవుని అద్భుత కార్యాలు జరుగుతాయి. కాబట్టి మీలో కూడా కొన్నిసార్లు మీ వాక్యం విని మీ మాటలు విని మేము బలపడుతున్నాం అన్నప్పుడు నా మాటలు కాదు, దేవుని వాక్యం నా ద్వారా దేవుడు మీకు వినిపింపజేస్తున్నప్పుడు వాక్యములో ఉన్న శక్తి బట్టి వాక్యము మనకు మనోనేత్రాలు తెలియజేస్తుంది కనుక, వినుట వలన విశ్వాసం వస్తుంది కనుక మన జీవితాలు మారిపోతున్నాయి. దేవుని వాక్యములు శక్తి కలిగిందండి. వట్టి మనుషుల మాటలు అవన్నీ మార్చలేము. అది దేవుని వాక్యం బలమైంది కనుక అవి మనుషుల హృదయాలను కరిగిస్తుంది, అది మనుషుల హృదయాలను ఒప్పిస్తుంది. వాక్యము మనోనేత్రాలను తెరుస్తుంది. దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు ఈ జెరుబ్బాబేలుతో. జెరుబ్బాబేలు అనే పేరు ఇక్కడ ఎక్కువ చూస్తున్నాం. ఆ వ్యక్తి ఎవరు అనేది అక్కడే వివరంగా రాశాడు. నా సేవకుడు అయిన షల్తీయేలు కుమారుడు అయిన జెరుబ్బాబేలు. ఆనాడు బానిసత్వములో, బబులోనులో బానిసలుగా ఇశ్రాయేలీయులు ఉన్నప్పుడు అక్కడ పుట్టాడంట. బానిసల మధ్యలో పుట్టిన బానిస మనసు లేకుండా నేను దేవుని బిడ్డనని గుర్తించి బబులోను నుండి బయటకు వచ్చినప్పుడు ఆనాడు దేవాలయాన్ని తిరిగి నిర్మించడంలో ముందుండి నాయకుడుగా ఆ యొక్క మందిరాన్ని పునరుద్ధరించడానికి దేవుడి చేతుల్లో బలముగా వాడబడినవాడు. దీన్నే ఛాయగా చూస్తే యేసు ప్రభు కృషించిపోయిన, నశించిపోయిన, పతనమైపోయిన
మనలను నూతనపరచడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. ఈ దేవాలయాన్ని పడగొట్టండి 3 రోజుల్లో నేను కడతాను అన్నాడు కదా. నువ్వు ఎలా పడేస్తావయ్యా? సంవత్సరాల తరబడి కట్టిన సొలొమోను కట్టిన దేవాలయం మీద ఎలా పడేయగలవు అన్నారే కానీ వాళ్ళు ఆయన మాట్లాడింది ఆ బిల్డింగుల గురించి కాదు, తన శరీరముల గురించి అన్నది వాళ్ళు గుర్తించలేకపోయారు. ఇక్కడ జెరుబ్బాబెలు అనే వ్యక్తిని నేను నిన్ను ఏర్పరచుకున్నాను. మీరు బైబిల్ చదువుతున్నప్పుడు అండి ఒక కథల పుస్తకంలాగా చదవకుండా నీతో దేవుడు మాట్లాడుతున్నట్టుగా చదివితే ఆ జెరుబ్బాబెలు అన్న మాట దగ్గర మీ పేరు పెట్టుకుంటే సెట్ అయిపోద్ది. చూడండి, జైపాలు నేను నిన్ను ఏర్పరచుకున్నాను, మీ పేరుతో పెట్టి ఒకసారి చదవండి. అవును, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, నిన్ను ఆయన చేసుకున్నాడు, సృష్టించుకున్నాడు, నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు, జీవింపజేస్తున్నాడు. నీకు ఏముందో అది ఆయన ద్వారా ఇవ్వబడింది. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన నిన్ను ఏర్పరచుకుంటున్నాడు. ఏర్పరచుకోవటము అంటే చూడండి, మనం కొన్ని సెలెక్టెడ్ మనం ఒక షాప్కి వెళ్ళినప్పుడు అన్ని బట్టలు ముందు వేసుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సిస్టర్స్ శారీ ఒకటి కొనాలంటే 100 చీరల కిందకి దింపుతారు కదా. అవన్నీ ఇదొద్దు ఇదొద్దు, ఇది కావాలి ఇది కావాలి అని పక్కన పెట్టుకుంటారు చూసారా. అలాగా దేవుడు ఎందుకో మనలో కొందరిని, ఆయన్ని ప్రేమించే వారిని, నమ్మకస్తులైన వారిని, దీన మనస్సు గల వారిని, ఆయన్ని వెతికే వారిని దేవుడు ముందుగానే పరిశీలించి వారిని ప్రత్యేకపరుచుకుంటున్నాడు, వారిని ఏర్పరచుకుంటున్నాడు. ఎస్, ఈ వ్యక్తి నాకు కావాలి. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడేమో నువ్వు ఎప్పుడైనా గమనించావా? దేవుడు ఏర్పరచుకున్నప్పుడు ఆయనకి ఒక పని కాదండి, ఆయన పని సకల సృష్టి చూపిస్తుంది. ఆయన మంచి తోటమాలి, ఆయన మంచి కాపరి, ఆయన మంచి డాక్టర్, వైద్యుడు, ఆయన మంచి ప్రీచర్, ప్రసంగికుడు, బోధకుడు. చూసారా? సో ఆయన మనల్ని ఆయన బోధన అందించేవారిగా ఉండాలని, ఆయన ప్రేమను పంచేవారిగా ఉండాలని, ఆయన నామములో స్వస్థపరిచేవారిగా ఉండాలని, ఆయన నామములో ఆత్మల పంటను కోసేవారిగా ఉండాలని, దేవుని పరిచర్యను అనే వ్యవసాయం చేయాలని, మనుషులను పట్టే జాలరులుగా ఉండాలని, ఆయన రకరకాల పనుల కొరకు ఏ పనైనా ఆత్మలు నిత్య నరకమునకు పోకుండా రక్షించబడేయాలని పనిలో కొందరిని ఏర్పరచుకుంటున్నారు. అందరూ పాస్టర్లు అయిపోతే వినేవాళ్ళు ఎవరు ఉంటారండి? అందరూ సేవకు వస్తామంటే చేసేదేముంటుంది? ఎందుకు కొందరిని ఆయన ఏర్పరచుకుని తన సేవకులుగా, తన బోధకులుగా, తన ప్రేమను పంచువారిగా, తన రాయభారులుగా, తనను మహిమపరచువారిగా ఉండటకు దేవుడు కోరుకుంటున్నాడు, ఏర్పరచుకుంటున్నాడు. జెరుబ్బాబెలు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. ఈరోజు మీరు వెళ్ళి మీ ఇంటిలో మీ గదిలోకి వెళ్ళి తలుపేసుకొని ప్రార్థించండి. నా పట్ల నీ చిత్తమేంటి ప్రభువా? నన్ను ఎందుకు జన్మింపజేశావు? నాలో ఉన్న ప్రత్యేకత ఏంటి? నాకెందుకు ఈ సేవాభారం ఇచ్చావు? నాకెందుకు ఇటువంటి స్థానంలో నన్ను ఉంచావు? నువ్వు నన్ను ఏర్పరచుకున్నావా? నేను నీకు కావాలా అని ప్రభువుని అడగండి. ఎంతో స్పష్టంగా దేవుడు మరింతగా నీకు కన్ఫర్మేషన్ నీకు రూఢిపరుస్తాడండి. ఎందుకు ఏర్పరచుకున్నాడు? కనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును. నేను నిన్ను ఏం చేస్తానంటే ముద్ర ఉంగరంగా చేస్తాను. ముద్రిస్తానికి ఆ రోజుల్లో రాజుల చేతికి ఒక పెద్ద ఉంగరం ఉంటుందండి, ఆ రాజముద్ర. ఆ రాజముద్ర ఒక షీట్ మీద వేశాడంటే అది దానికి అధికారం వస్తుంది ఆ పత్రానికి. ఈ రోజుల్లో ఇదిగో సంతకం పెట్టి ఒక రబ్బర్ స్టాంప్ గుద్దుతున్నారు చూసారా, ఒక సీల్ వేస్తున్నారు చూసారా. అంతకంటే రూఢిపరిచేది రాజ ఉంగరం. రాజ ఉంగరముతో ముద్రించబడింది ఏదైనా సరే చెల్లుతుంది.
కోట్ల రూపాయలు ఇవ్వాలన్నా ఇవ్వబడతాయి. ఎటువంటి ఉపద్రవాలైనా అధిరోహించటానికి, శాసనాలైనా రూపించటానికి రాజుగారికి అధికారం ఉందండి. ప్రభు అంటున్నాడు, నేను నిన్ను ఏర్పరచుకొని నిన్ను రాజముద్రగా చేస్తాను. నీ నోటి నుండి వచ్చే మాటలు నెరవేరేటట్టుగా చేస్తాను. నీ ముద్ర, నీవు అంగీకరించిన దాన్ని, నీవు ఏర్పరిచిన దాన్ని నేను అభివృద్ధి చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడండి. మనం చట్టాలను మార్చగలిగిన శక్తిని మనకి ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. చట్టాలను, పరిస్థితులను మార్చగలిగిన ముద్ర వేయబడటానికి దేవుడు నిన్ను నన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. భయంకరమైనటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి చట్టాలు, దేవుని ప్రజలకు వ్యతిరేకమైన చట్టాలు, పరిశుద్ధులకు వ్యతిరేకమైనటువంటి యుక్తులు కుయుక్తులతో సాతాను తంత్రగాడిగా అనేకుల్ని మోసగిస్తున్నాయి. భయంకరమైన దినాలలో దేవుని కొరకు మనుషుల్ని కొని, దేవుని కొరకు మనుషుల్ని రక్షించి, దేవుని కొరకు మనుషులను సిద్ధపరిచి, దేవుని రాజ్యం కొరకు యోధులను సిద్ధపరిచేవారిగా ఉండడానికి నీకు అధికారం ఇస్తానంటున్నాడు. మనకు దేవుడిచ్చే అధికారం, ఆయన రాజముద్రతో నీకు ఫైనాన్షియల్ నీడ్ ఉందా? ఒక ముద్ర ఇస్తే నీకు ఎంత కావాలంటే అంత గ్రాంట్ వస్తుంది. ఆహార దినుసుల కొరతుందా? నువ్వు రాసుకుని ఒక ముద్ర ఇస్తే అవి మరుక్షణంలో నీకు అందించబడతాయి. ఇవాళ ఈ జొమాటో అంటూ, స్విగ్గీ అని వచ్చిన తర్వాత మనం ఏదో సెల్ ఫోన్లో ఆర్డర్ ఇచ్చేస్తే అది వెంటనే వెళ్ళిపోతుంది. అడిగింది అక్కడ వెంటనే సిద్ధపరచబడుతుంది. అది కొద్ది నిమిషాల్లోనే గమ్యాన్ని చేరుతుంది. దేవుని సన్నిధిలో మనం విన్నపించుకున్న విన్నపాలు, మనం కోరిన విషయాలు ఆ రీతిగానే దేవుడు సిద్ధపరుస్తాడు. ఇక్కడి నుంచి ప్రార్థిస్తే అక్కడి నుంచి పంపించే దేవుడుగా ఉన్నాడండి. నమ్మండి, మన ప్రభువు అద్భుత కార్యాలు చేసేవాడు. నీకు అధికారం ఇస్తానంటున్నాడు. అధికారం మన చేతికి వస్తే ఎంతమంది ఈ రోజున నమ్మకంగా ఉంటారండి? అధికారం ఉన్నప్పుడు అధికార దుర్వినియోగం చేయకుండా ఎంతమంది ఉంటారు? దేవుడు మనల్ని అధికారులుగా, ప్రయోజనకారులుగా, ఇతరుల అవసరతలు తీర్చువారిగా, సమృద్ధి కలిగిన వారిగా ఉండాలని ఆశపడుతున్నాను. నేను నిన్ను రాజముద్రగా చేస్తా. ఏ జెరుబ్బాబేలు, నీవు ఏది చెబితే అది చేసేటట్టు ఈ రాజ్యం అంతట్లో మనుషులు నీకు విధేయులయ్యేటట్టు చేస్తా. అవునండి, మనం చాలాసార్లు అంటాం, ఈ రోజున మా పిల్లలు మాకు లోబడటం లేదండి. పిల్లలు నీకు లోబడాలంటే నువ్వు దేవునికి లోబడండి. ఫస్ట్ దేవునికి మీరు లోబడితే ఖచ్చితంగా మీ బిడ్డలు మీకు లోబడతారు. చూసారా, మనం ఎవరో ఏదో చేయాలనుకుంటున్నాం, మనం మార్చలేం. కానీ మన ప్రభువు సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు, ప్రార్థించి మనం రాజముద్రను, దేవుడిచ్చిన వాగ్దానాన్ని శాసించినప్పుడు అద్భుత కార్యాలు జరుగుతాయండి. ఈ రోజున మీరు ఇంకా బానిసత్వంలో ఉన్నారా? కొరతల్లో ఉన్నారా? లోట్లలో ఉన్నారా? ఎవరి సహాయమో కోరుకుంటూ మెదలకుండా కూర్చొని కనిపెట్టే వారిగా ఉండిపోయారా? ప్రభువునందు విశ్వాసం ఉంచండి. ప్రభువు నిన్ను ఏర్పరచుకున్నాడు అని నమ్మండి. మీరు ఎప్పుడెప్పుడు డిస్కరేజ్ అవుతున్నారు, ఎప్పుడెప్పుడు ఏంటి నా బతుకు అనుకున్నప్పుడు, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. నోటితో ఒకసారి ఉచ్చరించండి, ప్రభువు నన్ను ఏర్పరచుకున్నాడు, ప్రభువు నన్ను ప్రేమించాడు, ప్రభువు నన్ను రక్తమిచ్చి కొన్నాడు, ప్రభువు కొరకు నేను పనిచేయడానికి నన్ను సిద్ధపరచుకుంటున్నాడు అని మనం నమ్మినట్లయితే ఆయన చేతుల్లో బలమైన పాత్రగా వాడబడతాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నీకు వందనములయ్యా. మా జీవితాల్లో ఎప్పటికప్పుడు మేము ఎక్కడున్నామో గుర్తించుకున్నట్లుగా, నీవు చేసిన మేలు తలంచినట్లుగా నాయన, నీ చేతుల్లో వాడబడే రాజముద్రలుగా మమ్మల్ని చేస్తానంటున్నాం, పాత్రలుగా మమ్మల్ని చేస్తానంటున్నాం. నశించిపోతున్న ఆత్మలు ఎంతో మంది ఉన్నారయ్యా మా చుట్టూ.
అట్టి వారిని నీ కొరకు సంపాదించుకునే శక్తిని మాకు దయచేయము. ఈ సమయంలో నీ సన్నిధిని మాకు అనుగ్రహించము. ఈ దినమంతట్లో మా బ్రతుకంతట్లో నేను మహిమపరచడానికి సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడేయుడును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనావసరతల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెయిల్ ద్వారా వాట్సాప్ చేయండి. మీ పక్షంలో ప్రార్థిస్తున్నాం. తప్పక ప్రభువు మీకు సాయం చేస్తాడు. ప్రోచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతిధ్వనిలో బలి గడుచుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక.